శ్రీమతే నమః. నన్ను కొన్ని ప్రశ్నలు అడిగారు, వాటికి సమాధానం ఏమో ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుని అప్పుడు ఒక భక్తుడి చరిత్ర మనం తెలుసుకుందాం. అసలు మనం ఎలా పూజ చేయాలి, భగవంతుడు మనల్ని అనుగ్రహించాలి అంటే మనం ఎలా ఉంటే భగవంతుడి అనుగ్రహం మనకి కలుగుతుంది అనేది తెలియచేసే అద్భుతమైన చరిత్ర. ఆ చరిత్ర తెలుసుకునే ముందు ఎప్పట్లాగే నన్ను కొన్ని ప్రశ్నలు అడిగారు, వాటికి సమాధానం తెలుసుకుని అప్పుడు భక్తుడి చరిత్ర తెలుసుకుందాం. తులసి మొక్కని పూజించేటప్పుడు తులసి మొక్క మొదట్లో ఏదో ఒక విగ్రహం పెట్టుకోవాలట కదా, అలా పెట్టుకుని పూజ చేయాలట కదా, అది ఎవరిది పెట్టుకోవాలి అని చెప్పి అడుగుతున్నారు. తులసి మొక్కకి పూజ చేసేటప్పుడు పెట్టుకోవాలి అని ఏం లేదు, పెట్టుకోకపోయినా పూజ చేసుకోవచ్చు. అది ఎవరిది పెట్టుకోవాలి అనేది మీ ఇష్టం మీద ఆధారపడి ఉంటుంది. లక్ష్మీనారాయణులదా, పార్వతీ పరమేశ్వరులా, అది మీ ఇష్టం. పెట్టుకోకపోయినా పర్వాలేదు, పెట్టుకుని పూజ చేసినా పర్వాలేదు, అది ఎవరిది పెట్టుకుని పూజ చేసినా పర్వాలేదు. ఫలానా వాళ్ళది మాత్రమే అక్కడ పెట్టుకుని పూజ చేయాలని ఎక్కడా లేదు. అలాగే నన్ను ఇంకొక ప్రశ్న అడిగారు. మన పెద్దవాళ్ళు కొన్ని కర్మలు చేసి ఉంటారు కదా, చెడు కర్మలు, ఆ ఫలితాన్ని మనం అనుభవించాలా అని అడుగుతున్నారు. అన్ని అనుభవిస్తామని కాదు, కొన్ని దోషాలు ఉంటాయి. అదేంటంటే పితృకార్యాలు కొంతమంది పెట్టరు. ఆ పితృకార్యాలు పెట్టకపోతే ఆ దోషం ఖచ్చితంగా మనకి కూడా వస్తుంది. అలాగే కులదేవతని పూజించరు, మర్చిపోతారు. అందరూ ఇష్టదేవతను పూజిస్తున్నారే తప్ప కులదేవతని పూజించడం మర్చిపోతారు. ఆ కులదేవతని పూజించడం మర్చిపోయినా సరే ఆ దోషం కూడా మన తరతరాలకి వస్తూనే ఉంటుంది. అలానే ఇంకొక దోషం కూడా మనతో పాటు వస్తున్నది ఏంటంటే, ఎవరైనా మహనీయులు గాని మహాత్ములు గాని వాళ్ళు శాపం పెట్టారు అంటే ఆ శాపం కూడా తరతరాలుగా వస్తూనే ఉంటుంది. ఉదాహరణకి చెప్పాలి అంటే వేంగమాంబ గారి చరిత్రలో ఆవిడ శాపం పెట్టారు కదా, అది ఎలా తరతరాలుగా వస్తుంది? అలా అన్నమాట. మహనీయులు ఎవరైనా కానీ శాపం ఇస్తే ఆ శాపం కూడా వస్తుంది. ప్రతి చిన్న విషయము, ప్రతి పాపము అది తరతరాలు వెంటాడుతుంది అని కాదు, కానీ కొన్ని మాత్రం మనల్ని వెంటాడుతూనే ఉంటాయి. మరి అప్పుడు మనకు అనిపిస్తుంది, అదేంటి వాళ్ళు తప్పు చేయటం ఏంటి, మనం అనుభవించటం ఏంటి అని. మరి వాళ్ళు సంపాదించిన ఆస్తి అంతా మనం తీసుకుంటున్నాం కదా, మనం కూడా అనుభవిస్తున్నాం కదా. మరి అలాంటి అనుభవించేటప్పుడు ఆస్తిని మరి వాళ్ళు చేసిన దోషాల్లో కూడా మనకి కూడా భాగం ఉంటుంది కదా, అలా అన్నమాట. ఈరోజు ఒక భక్తుడి చరిత్ర తెలుసుకుందాం. నిచులాపురం అని ఇప్పుడు ఉరయ్యూర్ అని పిలుస్తున్నారనమాట. అక్కడ పాణన్ యోగి అని ఒక ఆయన 24 గంటలు రంగనాథుణ్ణి స్మరించుకుంటూ ఉండేవారనమాట. నేను ఇక్కడ ఉన్నానని గాని, నేను తిన్నానని గాని, తాగలేదని గాని అసలు ఏవి పట్టవన్నమాట. ఆయన రంగనాథుణ్ణే స్మరణ చేస్తారు, రంగనాథుణ్ణి గానం చేస్తూ ఆ అమృతాన్ని తాగుతారు, రంగనాథుణ్ణి చూస్తూ తన కళ్ళల్లో ఆనందాన్ని నింపుకుంటారు. ఇవన్నీ ఎలా చూస్తారు అంటే ఆయన మనసులో రంగనాథుణ్ణి నింపుకున్నారు. కానీ విచిత్రం ఏంటంటే ఆయన ఒక్కసారి కూడా రంగనాథుడి ఆలయంలోకి వెళ్ళలేదు. ఎందుకు వెళ్ళలేదు అంటే అప్పట్లో కొన్ని కట్టుబాట్లు ఉండేవన్నమాట. కొంతమందికి మాత్రమే ఆలయ ప్రవేశము అని. అందులోనూ ఈ పాణన్ యోగి ఎంతో భక్తుడు. ఆయనలో అనుకునేవారు, నేను ఆ ఆలయానికి వెళ్తే ఆ ఆలయంలో ఎవరికైనా ఇబ్బంది కలుగుతుందేమో, నేను వెళ్ళకూడదు అని చెప్పి ఆయన ఆలయానికి వెళ్లకుండా నది దగ్గర ఆయన రంగనాథుణ్ణి స్మరించుకుంటూ అక్కడ రంగనాథ స్వామి వారి ఆలయం ఇసుకతో కడతారు. ఎప్పుడైనా సరే ఇల్లు కట్టుకోవాలి అని ఎవరికైనా కోరిక ఉందనుకోండి, ఇసుకతో రామేశ్వర ఆలయాన్ని ఇసుకతో గనక ప్రతిష్ఠించినట్లయితే త్వరలో ఇల్లు కట్టుకుంటారు అని మనకి అగ్ని పురాణంలో కనిపిస్తుంది. ఇప్పుడు ఆ విషయం గుర్తుకొచ్చింది కాబట్టి చెప్పాను. సరే, ఆయన అక్కడ రంగనాథ స్వామి వారి ఆలయాన్ని కట్టుకుంటూ రంగనాథుణ్ణి సేవించుకుంటూ ఉండేవారనమాట. అసలు బయట ప్రపంచం అనేది ఆయనకి పట్టేది కాదు. రంగనాథ స్వామి వారి ఆలయం నుంచి అర్చకులు ఏం చేసేవారు అంటే రంగనాథుడికి అభిషేకం చేయటం కోసం బిందె తీసుకుని నదికి వచ్చేవారు. అలా లోకసారంగముని స్వామివారికి అభిషేకం చేయటం కోసం నదికి నీళ్ల కోసం వచ్చారు. అక్కడ పాణన్ యోగి రంగనాథుణ్ణి కీర్తిస్తూ పాటలు పాడుకుంటున్నారు. ఆయనకి ఇంకా బాహ్య స్మృతి లేదనమాట. అప్పుడు ఈ లోకసారంగముని నదికి వెళ్ళేటప్పుడు ఏం చేస్తారు అంటే ఈ పాణన్ యోగిని పక్కకు వెళ్ళు అంటారు. పక్కకి వెళ్ళడు. అసలు ఆయనకి బయట ప్రపంచం తెలిస్తే కదా. ఒక రాయి తీసుకుని ఆయన మీదకి వేస్తారు. అయినా సరే లేవరు. ఆయన పక్క నుంచి జరిగి నదికి వెళ్ళి వచ్చేటప్పుడు నీళ్లు తెచ్చుకుంటూ ఈ పాణన్ యోగిని మళ్ళీ అడ్డులెమ్మంటారు. అస్సలు లేవరనమాట. లేకపోతే అక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా ఏం చేస్తారు అంటే ఈ పాణన్ మీదకి రాళ్లు విసురుతారు.
రాళ్ళు విసిరినా సరే ఆయన ఏ లోకంలో ఉన్నారో ఆ లోకం నుంచి బయటికి రాలేదు. ఎందుకంటే సర్వకాల సర్వ అవస్థల యందు ఆయన రంగనాథుడి మీదే మనసు పెట్టారు. ఆయన రంగనాథుడిని కీర్తిస్తూ ఆ లోకంలోకి వెళ్ళిపోయారు అనమాట. అందుకే బయట ఆయన కొడుతున్నారని గాని, బయట ప్రపంచంలో ఎంత అరుస్తున్నారని గాని ఇవేవి ఆయనకి పట్టట్లేదు. వాళ్ళు అలా రాళ్లతో కొడుతూనే ఉన్నారు. కొంచెం సేపు అయిన తర్వాత ఈ పాణనికి మెలకు వస్తుంది. అంటే స్పృహలోకి వచ్చారనమాట. అప్పుడు వచ్చి చుట్టూ చూసేసరికి వాళ్ళందరూ గుమ్మగూడిపోయి ఉంటారు. ఈ పాణన్ ఒంటి నిండా రక్తం వచ్చేస్తుంది అనమాట. అప్పుడు కూడా ఈ పాణన్కి అయ్యో నన్ను కొట్టారే, నా ఒంటి నిండా రక్తం వస్తుంది అని చెప్పి స్పృహ లేదు. అక్కడ ఎదురుగుండా వాళ్ళని చూసి అయ్యా అయ్యా ఏంటయ్యా ఇంతమంది నిలబడిపోయారు అని చెప్పి అడిగితే, లే స్వామివారికి అభిషేకం చేయడానికి వెళ్ళాలి కదా, నువ్వు దారిలో ఉంటే ఎలాగా అని చెప్పి అక్కడ ఉన్న వాళ్ళందరూ అడుగుతారు. అప్పుడు పాపం ఈ పాణన్ బాధపడతారు. అయ్యో నా స్వామికి అభిషేకం చేయటానికి నీళ్లు తీసుకువెళ్తున్నారా, నేను అడ్డున్నానా, స్వామివారికి ఆలస్యం అయిపోతోంది అని చెప్పి అక్కడి నుంచి గబగబా తన గుడిసెలోకి వెళ్ళిపోతారు. లోకసారంగముని స్వామివారి ఆలయంలోకి వెళ్ళేటప్పటికి అక్కడ స్వామివారి మూర్తి ఎలా ఉందో తెలుసా? రక్తంతో తడిసిపోయింది. ఒంటి నిండా దెబ్బలున్నాయి. లోకసారంగముని ఆశ్చర్యపోతారు, అదేంటి స్వామి అని. అప్పుడు ఒక వాణి వినిపిస్తుందనమాట. నువ్వు పాణన్ని కొట్టావు కదా, నా భక్తుడు నా స్మరణ చేస్తూ ఉన్నాడు, అటువంటి వాడిని బాధ పెట్టావే, నా భక్తుణ్ణి బాధ పెడితే మరి నేను ఎలా చూస్తూ ఊరుకుంటానని చెప్పి రంగనాథ స్వామి వారు చెప్తారు. చెబితే ఈ లోకసారంగముని అయ్యయ్యో నేను తప్పు చేశానయ్యా, ఇప్పుడు నేనేం చెయ్యాలి అని చెప్పి లోకసారంగముని అడిగితే ఆ పాణన్ని భుజాల మీద ఎక్కించుకుని లోపలికి తీసుకురా అని చెప్పి రంగనాథుడు చెప్తాడనమాట. అప్పుడు ఈ లోకసారంగముని పాణం దగ్గరికి వచ్చి నేను తప్పు చేశాను, రా స్వామివారిని చూద్దుగాని రా అంటే అప్పుడు కూడా పాణన్ని ఏమంటారో తెలుసా? అయ్యో అయ్యో నేను రాకూడదు, నేను రాను, నన్ను రమ్మంటారేంటి స్వామి, మీరు నాకు నమస్కారం పెడుతున్నారేంటి, నేను రాను అని వాదిస్తాడు. అంతే తప్ప నన్ను ఎందుకు గర్భాలయంలోకి రానివ్వలేదు, నన్ను ఎందుకు లోపలికి రానివ్వలేదు అని ఆయన వాదన పెట్టుకోలేదు. ఎందుకంటే ఆయనకి భగవత్తత్వం తెలుసు కాబట్టి పాణన్కి. అలా పాణన్నేమో ఈ లోకసారంగమునికి చెప్తూ ఉంటే నేను రాను అని లోకసారంగముని అంటారు, నేను కాదయ్యా, నీ రంగనాథుడు చెప్పాడు నిన్ను లోపలికి తీసుకురమ్మని, అందుకే వచ్చాను, రా నిన్ను తీసుకువెళ్తాను అని చెప్పి అంటారు. అప్పుడు రంగనాథుడు చెప్పాడు కాబట్టి ఈయన ఏం చేస్తారు అంటే ఈ లోకసారంగమునితో పాటు లోపలికి వెళ్తారు. ఆయన భుజాల మీద ఎక్కించుకుని లోపలికి తీసుకువెళ్తారు. అక్కడ స్వామివారిని చూసి ఈ తిరుప్పాణన్ ఆళ్వారు ఒక్కొక్క పాసరము పాడుతూ ఉంటారు. ఆయన ఒక్కొక్క పాసరము పాడుతూ ఉంటే ఈ పాణంలో ఒక్కొక్క అంగము రంగనాథుల్లో కలిసిపోతుంది. చివరికి ఈ కళ్ళు గురించి ఆయన వర్ణిస్తూ చెప్తూ ఉంటే ఆ కళ్ళు కూడా స్వామివారిలో ఐక్యమైపోతాయి. అది భక్తి అంటే. అంతే తప్ప నన్ను కొట్టేశారు, నన్ను తిట్టేశారు, అలాగే నన్ను ఏదో అవమానించేశారు, నన్ను గర్భాలయంలోకి రాలేదు అని ఆయన వాదన పెట్టుకోలేదు. ఆయన దృష్టి అంతా రంగనాథుడి పాదాల మీద మాత్రమే ఉంది. ఈ ప్రపంచంలో ఇంక ఏది ఆయనకి గుర్తు లేదు, ఏది ఆయనకి అవసరం లేదనమాట. మన దృష్టి కూడా ఎప్పుడైతే భగవంతుడి పాదాల మీద ఉంటుందో అప్పుడే భగవంతుడు మనల్ని అనుగ్రహిస్తాడు. మనమేం చేస్తామంటే ప్రతి పనికి మాలిన విషయానికి కోపం తెచ్చుకుంటాం. మనం ఇంకొకరిని ద్వేషిస్తూ, ఇంకొకరిని తిట్టుకుంటూ, ఇంకొకరిని అనరాని మాటలు అనుకుంటూ భగవంతుడి పాదాలు పట్టుకున్నా సరే భగవంతుడు అనుగ్రహం కలగదు. ఇక్కడ తిరుప్పాణన్ను అయ్యో తను రాకూడదు ఆలయంలోకి, తను తక్కువ కులం వాడు కదా అని చెప్పి సారంగముని అనుకోలేదు. ఆ సారంగముని అనుకున్నది ఏంటంటే అతను తక్కువ కులం వాడా, స్త్రీయా, పురుషుడా, ఎవరు అని చెప్పి ఆలోచించలేదు. అతను భగవద్భక్తుడా కాదా అని మాత్రమే ఆలోచించారు. రంగనాథుడు చెప్పిన తర్వాత మనం కూడా ఆలోచించవలసింది ఏంటంటే వాళ్ళు ఎవరు అని కాదు మనం ఆలోచించవలసింది, ఎంచవలసింది వాళ్ళు భగవద్భక్తులా కాదా అని ఆలోచించాలి. విష్ణుమూర్తిని సేవించటము అంటే కృష్ణ అని పిలవటం కాదు, నుదుటి నామను పెట్టుకోవటము, మడి కట్టుకోవటము కాదు. కృష్ణ అని సర్వస్య శరణాగతి చెయ్యాలి. మన నోటి నుంచి అనవసరమైన మాటలు రాకూడదు. మనం ఇంకొకరిని ద్వేషిస్తూ మాట్లాడుతున్నాము అంటే మనలో ద్వేషం ఉంటే భగవంతుడు మన దగ్గరికి వస్తాడా చెప్పండి? మనం చేయవలసింది కూడా అంతే. మనలో కామ, క్రోధ, మోహ, మదమాశ్చర్యాలని ఎప్పుడైతే తీసి పక్కన పెట్టగలమో
అప్పుడు భగవంతుడు మనల్ని అనుగ్రహిస్తాడు. ఆయన అనుగ్రహించాలి అన్నా, మనలో ఈ కామ క్రోధ మోహ మదమాశ్చర్యాలు అంతరించి పోవాలి అన్నా ఒక్కటే మార్గం, రంగనాథుడి పాదాలు పట్టుకోవటం. రంగనాథుడి పాదాలు పట్టుకోవటం అన్నాను కదా అని రంగనాథుడి పాదాలు మాత్రమేనా అని అనకండి. నీ మనసుకి ఎవరు నచ్చితే ఆయన పాదాలు పరిపూర్ణంగా పట్టుకో. నువ్వు తప్ప నాకు ఇంకే దిక్కు లేదు అని మీరు ఒక్కసారి పట్టుకొని చూడండి, మన జీవితమే మారిపోతుంది. లోకా సమస్తా సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు.